వాటర్ లిస్ట్ తెలుసు కానీ ఈ దేశభక్తుల లిస్ట్ ఏంటమ్మా? ఇక చూసి ఇక నా ఓపిక చచ్చిపోయినది. తలుపు సాటుకున్న రోకల బండ తీసుకొని రప్ప రప్ప అని అంటించిన. అసలు ఉన్నట్టుండి ఇంకో పెళ్లి చేసుకోవాలి, దేశభక్తులు అనిపించుకోవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీ బావకు? చంద్రబాబు సార్ చెప్పినాడంట. ఎటు చంద్రబాబు గారు చెప్పారా? ఊరుక ఆయన అలా ఎందుకు చెప్తారు చిన్నమ్మ? నేను చెప్తే నువ్వు నమ్మవు గానీ అక్కడేముందో చూడు ముందు. ఇన్నావా సార్ చెప్పే మాట? అంటే ఒక్కరు ఇద్దరు పిల్లలు ఉన్నోళ్ళు దేశభక్తులు కాదన్నట్ట. మరి అసలు పిల్లలు లేని వాళ్ళ సంగతి ఏందిన్నా? అసలు పెళ్లి చేసుకునే వాళ్ళ సంగతి ఏంది? ఆయన ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని కనండి కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నారమ్మా. అదే టాపిక్ మీద అలా అని ఉంటారు. దానికి మీ బావేమో దాన్ని సీరియస్గా తీసేసుకొని నీ చేతిలో తన్నులు తిని ఆసుపత్రిలో పడ్డా. మొదటి దానికి మొగుడు లేడంటే కడదానికి కళ్యాణం అన్నట్టు ఒకరిద్దరు పిల్లల్ని సాగనికే పానం పోతంటే ఇడ స్కూల్ ఫీజులు, బట్టలు, బుక్కులు, రోగము రొచ్చేస్తే మందులు ఈటికే లెక్క సరిపోక నానా అవస్థలు పడతాంటే ఇంకా నలుగురేసి పిల్లల్ని కానీ ఎట్లా సచ్చేది? మా కాడే మన కోట్లు లెక్కుందా? పోనీలేసన్నమ్మా, మీ బావ ఏదో తొందరపడ్డాడు, జాగ్రత్తగా చూసుకో. పాపం అనవసరంగా నా చేతిలో తన్నులు తిన్నాడు. నేను పోయేస్తానన్నా, మా బావకు టిఫిన్ తీసుకుపోవాలా.